ఇది రామ్ మందిర్కి దారి. ఇక్కడే ఇది శివాలయం. వుడ్ వర్క్ వాటి డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇదేంటో ధ్వజం స్తంభాలు ఇంత ఎత్తున్నాయి. ఒకటి ఉంటుంది జనరల్గా మనకి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఇది దారి. ఇది రామ మందిర్. కన్స్ట్రక్షన్ ఇలా ఉంది. ఇక్కడ రోజెస్ అండి. అబ్బా ఇదేదో పాకే తీగల్లాగే ఉన్నాయి ఎక్కడికక్కడ. ఇది రోజ్ ఫ్లవర్స్. అది బుట్టలో ఉంది. కుండీలో రోజ్ ఫ్లవర్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ని ఇస్తుంది. అండ్ ఇక్కడ వర్క్, వుడ్ వర్క్ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది. చాలా నీట్గా. ఇక్కడ కూడా రోజ్ ఫ్లవర్స్, పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్. రామం టెంపుల్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ వుడ్ ఆర్ట్, రోజ్ ఫ్లవర్స్ చూసారా, ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్. నాకు తెలిసి మనాలి అంటే ఫస్ట్ మనకి స్నోతో పాటు రోజ్ ఫ్లవర్స్ కూడా గుర్తు రావాలేమో. సీతాకోక చిలుకలు, రోజ్ ఫ్లవర్స్. ఇది రాతి చెక్కడం. ఇది కూడా ఒక రకంగా డిజైన్గా ఉంది. ఇది గుడి గోపురం. ఇక్కడ హనుమంతుడు ఉన్నారు, ఇక్కడ వినాయకుడు ఉన్నారు. ఇది ఎగ్జిట్ డోరు. సింహం. డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి, పెద్ద పెద్ద డిజైన్స్. మరి ఎవరిదో రూము లేకపోతే కళ్యాణ మండపమో అనుకుంటా, చిన్నది. దీని డోర్ కూడా, డోర్ డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్. పైన సూర్యుడు చంద్రుడు ఆయన, నేను అనలైజ్ చేయండి డిజైన్ ఇది. ఇక్కడ మంచు పర్వతాలు. ఓకే బాయ్.